సహోదరి సహోదరుడా, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనసులో దుఃఖించి ఉంటారు, మనసులో బాధపడి ఉంటారు. ఏమని? ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం అపార్థం చేసుకున్నాం. మన ఎదుట ఆటంకముగా, అభ్యంతరంగా, అపాయముగా, అడ్డుగా ఉన్నటువంటి సముద్రాన్ని చూసి ఈయనేం దేవుడు, మాయదార్ దేవుడు అని చెప్పి మనం అరిచాం, కేకలేసాం. అపాయంగా, ఆటంకంగా, అడ్డుగా ఉన్న ఈ సముద్రమే ఏమిటట? రహదారిగా దేవుడు మార్చేశాడు. ఆయన మహా గొప్ప దేవుడని నిరూపించాడు. నేను అనవసరంగా ఆయాసపడకుండా, అనవసరంగా ఆవేశపడకుండా, అనవసరంగా ఆగ్రహానికి లోపడకుండా నేను ఒకవేళ నా ఆత్మీయతను కాపాడుకుంటే ఎంత బాగుండేది అని. ఆ తర్వాత నువ్వు బాధపడ్డం కంటే ఊరకనే ఉండి యెహోవా అనుగ్రహించు రక్షణను పొందుకో సహోదరుడా, పొందుకో సహోదరి.